ఓకే, తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. బడ్జెట్ పై ప్రతిపక్ష రాష్ట్రాలు, అంటే రాష్ట్రాలు ప్రతిపక్షం కాదు, ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అన్యాయం జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు పార్టీలు గొడవలు చేస్తున్నాయి. నిన్న పార్లమెంట్లో ఏకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ధర్నానే చేశారు. ఏంటి అసలు నిజమా ఇది? రాజకీయంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకి డబ్బులన్నీ మోడీ కట్టబెడుతున్నాడా? ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాలకి డబ్బులు ఇవ్వట్లేదా? అంటే ఇది నాకు అనిపించి ఒక్కసారి నేను ఒకసారి చూశాను. అసలు ఏమిటి అని చూసుకున్నప్పుడు నేను మీకు ఒక సైడ్ ఇచ్చాను చూడండి. ఏంటంటే ఏ రాష్ట్రానికి నిధులు ఎలా వచ్చినాయి, అన్ని కాకపోయినా ఆ ట్యాక్సెస్ గ్రాంట్స్ ఎలా వచ్చినాయి అని చూసుకున్నప్పుడు ఒక్కసారి చూస్తే మీకు పశ్చిమ బెంగాల్ నాలుగో దీంట్లో 93,828 కోట్ల రూపాయలు వచ్చింది. అదేమి జీడిపి ఎక్కువేం లేదు మిగతా వాటితో పోలిస్తే. మరి అది దానికి 93,828 కోట్లు వచ్చింది. అన్నిటికన్నా నంబర్ 1 జీడిపి ఉండే 78 మహారాష్ట్రకి 78,786 కోట్లే వచ్చింది. తేడా ఏంటిది? అంటే మహారాష్ట్రకి ఫేవర్ చేయకుండా బెంగాల్కి కావాలని మోడీ ఫేవర్ చేశాడా? అంటే అసలు ప్రజల అమాయకులు కాబట్టి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయటం చాలా దారుణం దీంట్లో. అట్లానే మీరు గుజరాత్ చూసుకోండి. మరి మోడీ స్వరాష్ట్రం కదా. గుజరాత్ 43,378 కోట్లే 11వ స్థానంలో ఉంది. అట్లానే రేపు ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి హర్యానా, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి హర్యానా ఎక్కడో దిగున జీడిపిలో చాలా ముందు ఉంటుంది. అది ఎక్కడో దిగున 20వ స్థానంలో ఉంది. 13,632 కోట్లే వాళ్ళకి డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ వచ్చినాయి. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? ఇందులో రాజకీయం ఏంటో చెప్పండి. ఎక్కడ రాజకీయం ఉంది? పశ్చిమ బెంగాల్ వాళ్ళ రాష్ట్రమా? నాకు అర్థం కాదు. తర్వాత గుజరాత్ వాళ్ళకి ఏమైనా ఫేవర్ చేశారా? ఎక్కడో కిందకి వెళ్ళింది. మరి ఇలా మీరు మొత్తం ఈ స్లైడ్ ఇచ్చాను కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? దీనికి ఒక ప్రాతిపదిక ఉంది. ఆ ప్రాతిపదిక మీద నిధులు కేటాయిస్తారు తప్పితే బీజేపీ పాలిత రాష్ట్రాలకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీలకు ఒక న్యాయం ఉండదు. నంబర్ 1 పాయింట్. ఇది తెలియక కాదు, ప్రతిపక్ష పార్టీలు అందరికీ తెలుసు. కావాలని ఇప్పుడు పోయినసారి రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారని చెప్పి ఎన్నికల ముందు చెప్పినట్టే ఉంటుంది ఇది కూడా. సో అట్లా కాబట్టి రెండోది ఏంటంటే డబ్బులు కూడా ఏదో ఇష్టం వచ్చినట్టు మోడీ బటన్ నొక్కితే ఇవ్వటం కుదరదండి. చాలామందికి తెలుసుది, కానీ నాటకాలు ఆడుతున్నారు తప్ప తెలుసుది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన డబ్బులు కూడా 15,000 కోట్లు డబ్బులు లేకే కదా ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొని ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకని? మీరు ఒకసారి చూడండి. మొత్తం మన ఎక్స్పెండిచర్ ఎంత అండి? 48 లక్షల కోట్లు అండి. 48 లక్షల కోట్లలో చూసేటట్టయితే మొత్తం మీరు 15 లక్షల కోట్లండి ఇంట్రెస్ట్ పేమెంట్స్కి, మిగతా సంస్థలకు ఇచ్చేటువంటిది ఆటోమేటిక్గా వెళ్ళాలండి. వాటిని ఆపటానికి లేదు. అట్లానే ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్, ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లకి వాటన్నిటికి ఇచ్చేది 8 లక్షలు సుమారుగా, ఆపటానికి లేదు. తర్వాత మీకు ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిన 4 లక్షల కోట్లు, ఆపటానికి లేదు. ఫైనాన్స్ కమిషను రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి గ్రాంట్లు 1,32,00,000 కోట్లు, ఆపటానికి లేదు. తర్వాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు దాదాపు 5 లక్షల కోట్లు ఉన్నాయి. అది ఆ స్కీమ్ ప్రకారం వెళ్ళిపోతాయి. 15 లక్షలండి. మిగతా కేంద్రం దగ్గర ఉండే డబ్బులు 15 లక్షలు, 48 లక్షల్లో చూడండి. ఈ 15 లక్షల్లో మేజర్గా 7 లక్షల కోట్లు డిఫెన్సేనండి. ఎక్కడి నుంచి ప్రభుత్వం తెస్తుంది? ఇప్పుడు ఈ బడ్జెట్లో 2 లక్షల కోట్లు ఉద్యోగ కల్పనకి, నైపుణ్యాల కల్పనకి ఇచ్చారు. 2 లక్షల కోట్లు అంటే 7, 2, 9 లక్షల కోట్లు అయిపోయినాయి. ఇలా నేను డిపార్ట్మెంట్ వైజ్ చెప్పేటట్టయితే వాళ్ళ దగ్గర డబ్బులే లేవు.
ఇవ్వటానికి. ఎక్స్ట్రా ఇవ్వటం అనేది అది తేలిక కాదండి. తెలియక కాదు, ఇదంతా కూడా వాళ్ళకి తెలుసండి. ఇలా ఇలా ఉంటుంది పరిస్థితి అనేది కూడా వాళ్ళందరూ. మరి చిదంబరం ఎన్నోసార్లు ఫైనాన్స్ మినిస్టర్గా చేసిన వ్యక్తి, మిగతా వాళ్ళకు కూడా అందరికి తెలిసింది. జనాల్ని రెచ్చగొట్టడానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడుకోవటం అనేది వీళ్ళు చేసే పని. నంబర్ 1. క్వశ్చన్ ఎక్కడుందండి? క్వశ్చన్ లేకే కదా. ఇప్పుడు 48 లక్షల కోట్లలో 15,000 ఇచ్చారని చెప్పి గొడవ చేస్తున్నారే. ఒక్కొక్క దానికి పథకాలు చూడండి. మీకు ఆవిడేదో బడ్జెట్లో అనౌన్స్ చేసింది కాబట్టి మాట్లాడుతున్నారండి. అనౌన్స్ చేయకుండా ఇవ్వని ఎన్నో ఉన్నాయి. ఉదాహరణ ఒక్కటి చెప్తానండి. జమ్మూ కాశ్మీర్కి 42,000 కోట్ల గ్రాంట్ ఇచ్చింది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం. రాలా నీకు నిర్మలా స్టేట్మెంట్లు ఎక్కడ ఆ రాష్ట్రాన్ని గురించి మాట్లాడలా. 42,000 కోట్ల గ్రాంట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు, బీహార్కి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఏది ఆ ఎక్స్ట్రా గ్రాంట్ ఇచ్చింది. అవసరమైన రాష్ట్రాలకు ఇస్తామండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా అంతకుముందు కేటీఆర్ అయినా ఏం మాట్లాడతారు? మేము వసూలు చేసిన డబ్బులన్నీ మాకు ఇవ్వాలి అంటే, బాంబేలో వసూలు చేసిన డబ్బులన్నీ బాంబేకి ఇవ్వాలి, హైదరాబాద్లో వసూలు చేసిన డబ్బులన్నీ హైదరాబాద్కి ఇవ్వాలి. మరి మీరు తెలంగాణలో వసూలు చేసిన డబ్బుల్లో హైదరాబాద్కి ఎంత ఖర్చు పెడుతున్నారండి? మరి మిగతా వెనకబడిన ప్రాంతాలు తెలంగాణలో ఎందుకు ఖర్చు పెడుతున్నారు బడ్జెట్లో? అర్థం లేదు మాట్లాడేదానికి. అంటే రక్షణకి ఎవరు డబ్బులు ఇస్తారండి? 7 లక్షల కోట్లు ఏ రాష్ట్రం నుంచి తీసుకోవాలి? మరి 42,000 కోట్లు ఇవాళ జమ్మూ కాశ్మీర్కి ఎక్కడి నుంచి తీసుకోవాలి? అంటే ఇవన్నీ ఏదో తెలియక కాదు, వీళ్ళకి తెలిసి కూడా ఇటువంటి వితండవాదాల్లో చేయటం, జనాల్ని రెచ్చగొట్టడానికి పనికొస్తాయి. నంబర్ 1. మీరు కేంద్రం అమలు చేసే పథకాలు చూడండి. వీటిలో ఎవరికండి ఇది? అదేమంటే పేదలకు ఇవ్వలేదంటారు. ఒక్కసారి నేను ఒక స్లైడ్ ఇచ్చాను చూసుకోండి. ఇవి అన్ని రాష్ట్రాలకి రావా? ఉచిత రేషన్ 2,05,000 కోట్లు, ఉద్యోగ నైపుణ్య కల్పనకి 2 లక్షల కోట్లు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయండి. ఈ రైతుల ఎరువుల సబ్సిడీకి 1,64,000 కోట్లు, ఫెర్టిలైజర్స్, ఓన్లీ ఫెర్టిలైజర్స్. పేదల ఇళ్ల కోసం 85,000 కోట్లు సుమారుగా, గ్రామీణ పట్టణాలు కలుపుకుంటే అన్ని రాష్ట్రాలకు వస్తాయి ఇవన్నీ కూడా. గ్రామీణ ఉపాధి పథకం 86,000 కోట్లు, ఇంటికి మంచినీటి కొళాయికి 70,000 కోట్లు. ఈ బడ్జెట్ నేను చెప్పేది. రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు 60,000 కోట్లు. రైతులు మిగతా వర్గాల వడ్డీలు రాయితీ 22,600 కోట్లు. పంట బీమా 14,600 కోట్లు. రైతుల పంట ధరల స్థిరీకరణకి, ఇవి ముఖ్యంగా పల్సెస్కి వాడుతున్నారు. పల్సెస్, ఆనియన్స్ వాటికి వాడుతున్నారు. ఇది దాదాపుగా కూడా 10,000 కోట్లు. ఇలా నేను మొత్తం ఇచ్చాను చూసుకోండి. ఎక్కడ అసలు ఈ డబ్బులు కేంద్రం ఏమన్నా సొంతంగా ఆంధ్రాకో బీహార్కో ఇస్తుందా? ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలకి వర్తిస్తాయండి. అలా ఆవిడ అనౌన్స్ చేసింది చాలా తక్కువ, 48 లక్షల్లో. దయచేసి 48 లక్షల కోట్లు ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంటే మాకేమి రాలేదు, మాకేమి అని చెప్పాను కదా. గుజరాత్కి ఎంత వచ్చింది? 11వ స్థానంలో ఉంది. జీడిపిలో 3వ స్థానంలో ఉంటుంది గుజరాత్. కానీ వాళ్ళకి వచ్చినాయి ఎంత? మరి మీలాగా వాళ్ళు కూడా గొడవ చేస్తున్నారా? పద్ధతి ఉంటుందండి. ఫైనాన్స్ కమిషన్ చెప్పిన పద్ధతి ప్రకారంగా, జిఎస్టీ వసూళ్ల ప్రకారంగా రకరకాల క్రైటీరియాస్ ఉన్నాయి. ఆ ప్రకారంగా వస్తాయి తప్పితే మీరు చెప్పారని చెప్పి రావు కదా. సో కాబట్టి ఇలా రెచ్చగొట్టుకుంటూ పోవటం అనేది చేస్తే, దాని బదులేంటి ఇవాళ మీరు 3 లక్షల కోట్లు సుమారుగా తెలంగాణ బడ్జెట్ ఉంది. దాంట్లో దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు? అంటే మీరు 3 లక్షలు తక్కువ కాదండి. 3 లక్షల కోట్లని సరిగ్గా సద్వినియోగం చేసేటట్టయితే, అభివృద్ధికి, సంక్షేమానికి సమతుల్యత మెయింటైన్ చేసి ఖర్చు పెట్టేటట్టయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఇది సిటీ స్టేట్ అండి. ఒక రకంగా హైదరాబాదుకి ఇంత చిన్న రాష్ట్రం ఓ పెద్ద స్టేట్ ఉండటం వలన ఎక్కువ ఇన్కమ్ వస్తూ ఉంది ఇక్కడ. ఇది కలిసి వచ్చిన అదృష్టం తెలంగాణకు విభజన జరగటం వలన. అయినా మీరు మాకు అన్యాయం జరిగిందంటారు. అంటే జనాల్ని రెచ్చగొట్టడానికి పనికొస్తుంది తప్పితే, మరి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ ఇన్కమ్ మొత్తం రాష్ట్రానికి డిస్ట్రిబ్యూట్ అయితే, ఇవాళ హైదరాబాద్ ఇన్కమ్ కేవలం ఒక చిన్న తెలంగాణ వరకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని మీరు దాన్ని ఇంకా ఆర్థిక అభివృద్ధి జరపాల్సింది అటు కేసీఆర్,
ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజలని మోసం చేసి ఇంకా ఇవాళ ఏంటి 6 గ్యారెంటీల పేరుతోటి డబ్బులు అసలు మీరు అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా తాయిలాలకే ఖర్చు పెట్టేసి అభివృద్ధికి మాత్రం కేంద్రం ఇవ్వాలట, ఇక్కడ మాత్రం మీరు 3 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు పెట్టరట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఒక తెలంగాణనే కాదు, తమిళనాడు అంతే, మీకు వెస్ట్ బెంగాల్ అంతే. వెస్ట్ బెంగాల్ అసలు నిధుల్లో నాలుగో స్థానం. నేను ఇందాక పట్టి ఇచ్చాను. కానీ మాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడే రాష్ట్రం అది. జీడిపిలో ఎక్కడో కింద ఉంది. సో కాబట్టి అసలు ఇట్లో అర్థం పర్థం లేనిది రాజకీయాలు చేయటం తప్పితే ఇందుట్లో వేరే ఉద్దేశమే లేదు. మోడల్ ఆఫ్ గవర్నెన్స్ని బట్టి ఉంటుందండి. గుజరాత్ యూపీఏ అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడు కూడా గుజరాత్ మరి ఎందుకు అద్భుతంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం? అప్పుడేం కేంద్రం సహకారం లేదు కదా. అయినా మోడీ ఎట్లా తీసుకెళ్ళగలిగాడు ఆ గుజరాత్ రాష్ట్ర అభివృద్ధిని? కారణం నువ్వు మోడల్ ఆఫ్ గవర్నెన్స్. డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ఎలా ఖర్చు పెడుతున్నావు అంటే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అప్పటికే వ్యాపారవేత్తలు గుజరాత్లో పెట్టుబడులకు, యూపీఏ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా గుజరాత్లో పెట్టుబడులకు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు పారిశ్రామికవేత్తలు. ఎందుకని? దట్ ఈస్ ద మోడల్ ఆఫ్ గవర్నెన్స్. మీరు కూడా అటువంటి మోడల్ ఆఫ్ గవర్నెన్స్ తీసుకొచ్చి పారిశ్రామికవేత్తల్ని అట్రాక్ట్ చేయండి, అభివృద్ధి పనులు చేసి ఆర్థిక పురోభివృద్ధిని సాధించండి. అంతేగాని కేంద్రం ఇస్తేనే నడుస్తుంది అనుకునేటువంటి భావన అనేది మొట్టమొదటి కరెక్ట్ కాదు. కాబట్టి ఈ బడ్జెట్ చేసింది ఏంటి? వచ్చినటువంటి యాక్చువల్గా వాళ్ళ డబ్బులు వచ్చినాయి, రాక్ కాదు, 2,30,000 కోట్లు అదనంగా వచ్చినాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు లేని పద్ధతుల్లో డివిడెంటు, ఇంకా కొన్ని ప్రభుత్వ సంస్థలు వచ్చినటువంటి డివిడెంట్ ఏం చేశారు? వాళ్ళు పప్పు బెల్లాల్లా ఖర్చు పెట్టలా, ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చారు. 0.2% ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గించారు. దాదాపు 1,70,000 కోట్లు మీకు ఏం చేశారు తెలుసా? వాళ్ళకి ఆ ఫిస్కల్ డెఫిసిట్ 5.1% ఉన్న టార్గెట్ తీసుకుంది ఇంటరం బడ్జెట్లో 4.9% తీసుకొచ్చారు. అదేంటి, దానివల్ల ఏంటి? అది మీకు లాంగ్ రన్లో అధిక ధరలు తగ్గుతాయి, గ్రోత్ రేట్ పెరుగుతుంది, ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది. అన్ని ప్రపంచ సంస్థలు కూడా దాని ప్రకారంగానే భారత్ని ఎవాల్యుయేట్ చేస్తాయి. అది మోడల్ ఆఫ్ గవర్నెన్స్. అది చేయకుండా ప్రజల్ని రెచ్చగొట్టేసేసి పబ్బం గడుపుకోవటం అనేది ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి పని. అది మాత్రం ఇది నిజమైనటువంటిది కాదు. మీరు కూడా మోడల్ ఆఫ్ గవర్నెన్స్లో పోటీ పడండి సెంట్రల్ గవర్నమెంట్ తోటి, అప్పుడు డెఫినెట్గా అందరూ హర్షిస్తారు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.